హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి తెలుగుదేశం పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు శుక్రవారం నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, కాబట్టి టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని సుజయ విమర్శించారు. నిన్నటిదాకా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాలని చెప్పి ఇప్పుడు తాను మద్దతు పలుకుతానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ తీరు మారాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి జగన్ మద్దతిస్తామని చెప్పడం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని సుజయ అన్నారు. జగన్ ఏ ప్రాతిపదికన బీజేపీకి మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. కాగా సుజయ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేత జగన్ ఓర్చుకోలేకపోతున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు నేరుగా మండిపడ్డారు. అమెరికాకు తప్పుడు ఈమెయిల్స్ పంపి రాష్ట్ర ప్రతిష్టను మంటకలిపే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబుపై టీడీపీపై అసత్య ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. నీచ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలో విలువ పాటించాలని జగన్కు సూచిస్తున్నామన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.